హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్? నేనైతే మంచిగా ఉన్నాను. ఇంకా ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేను షిరిడి అయితే వెళ్తున్నాం అనమాట. ముంబై టు షిరిడి వ్లాగ్ అయితే మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను. షిరిడిలో మాకు ఏం మోసం జరిగింది అది కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ కూడా అవుతుంది. కొత్తగా వెళ్ళిన వాళ్ళైతే ఖచ్చితంగా అక్కడ మోసపోతారు. అందుకే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత నేను రూమ్ టూర్ కూడా చేశాను, అది కూడా చూపిస్తాను. ఇంకా లైక్ చేయడానికి మాత్రం మర్చిపోకండి, షేర్ కూడా చేసుకోండి. ఇక్కడైతే మేము ఆల్రెడీ ఫస్ట్ రిజర్వేషన్ చేసామన్నమాట. సో బిఫోర్ 1 మంతే రిజర్వేషన్ చేసుకున్నాము. సో మాకు 4 మెంబర్స్ కదా, 3 మెంబర్స్కి సీట్ అయితే చేసుకున్నాము. ఇంకా మా బాబుకి అయితే హాఫ్ టికెట్ అదనమాట. మేము ఇక్కడ 3:30కి రీచ్ అయినాము సాయినగర్ స్టేషన్లో. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడే జరుగుతుంది మోసం. సో మనము మంచిగా ఇక్కడ కొంచెం హుషారుగా అయితే మాట్లాడాలి, లేకుంటే మనల్ని గడ్డిలో కలుపుతారు అదనమాట. ఇది అంతా నేను చూపించేదంతా నేను దర్శనం అయిన తర్వాతనే ఇక్కడ ఇది షూట్ చేసినాము. ఎందుకంటే దర్శనంకి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అనేది మొత్తము అంతా లాకర్లో పెట్టి వెళ్ళాలన్నమాట. సో అందుకే ఏం షూట్ అక్కడైతే ఏం చేయలేదు. కానీ ఇక్కడ సాయిబాబా దర్శనం అయితే చాలా మంచిగా అయితే జరిగింది మాకు. కానీ ఆ మోసం వల్లనే నేను కొంచెం డిసప్పాయింట్ అయితే అయినా. అదే నాకు మంచిగా అనిపించలేదు. ఇలా చేయకూడదు అని నాకు అట్లా అనిపించింది. అంటే గుడి దగ్గర కూడా గిట్లా చేస్తారా, ఎంత మోసం అని అనిపించింది నాకు. ఇంకా మేము ఇక్కడ దర్శనం అయిన తర్వాత ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే నేను ఇట్లా నార్మల్గా షూట్ చేసిన. సో ఇది వచ్చేసి ఐలో సాయిబాబా. సో ఇది ఒకటి సెల్ఫీ పాయింట్ అనొచ్చు. అంటే సెల్ఫీ పాయింట్ ఫొటోస్ అన్నీ అక్కడే క్లిక్ చేసుకుంటారు. ఇంకా ఇక్కడ ప్లేస్ అయితే లేదు, ఒక పాయింటే ఉంటుంది ఇక్కడ మనకు. ఇంకా పక్కలో ఒక చిన్న గార్డెన్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ మేము రూమ్స్ అయితే వచ్చాము. సో రూమ్ టూర్ చెప్పాను కదా, ఈ రూమ్ టూర్ అయిన తర్వాత మొత్తం నేను చెప్తాను మాకు జరిగిన మోసం అదేంటి, ఎట్లా మనం ఇక్కడ రావాలి, ఎట్లా వీళ్ళతో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళతో డీల్ చేయాలి, అదంతా చెప్తాను. ఈ రూమ్ వచ్చేసి మేము సద్నాలకి అయితే వెళ్ళొచ్చు, బట్ గుడికి వెళ్ళి సాయిబాబా సద్నాలు ఉన్నాయి కదా, కొంచెం 2 కిలోమీటర్స్ అని చెప్పారు. సో మళ్ళీ లాంగ్ అవుతుంది అక్కడికి వెళ్ళి నడిచి రావడం. ఇంకా మేము రూమ్ ఆల్రెడీ ఫస్టే బుక్ చేసుకోవాలి. మనం ఫస్ట్ బుక్ చేసుకుంటే ఏమవుతుందంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్ వెళ్ళొచ్చు. కానీ మళ్ళీ మేమైతే బుక్ చేసుకోలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉంటావో లేవో రూమ్స్, మళ్ళీ తిరిగి రావడము. తెలంగాణ వెళ్ళాం కదా 3:30కి, మళ్ళీ ఆ తిరగడంలో టైం వేస్ట్ అవుతుందని టెంపుల్ పక్కలో ఉన్న ఒక బిల్డింగ్లోనే మేము రూమ్ అయితే తీసుకున్నాము. సో ఇదే రూమ్ టూర్ అయితే చేస్తున్నాను చూడండి. సో 2 బెడ్ అయితే ఇచ్చారు. సో దీన్ని రెంట్ చెప్పలేదు కదా. సో 530 పర్ డే అనమాట. 550. సో 650కి మేము వెళ్ళాము, కానీ మళ్ళీ మేము 550కి అయితే వచ్చేసాము. అది ఎందుకు చెప్తాను. ఇక్కడ వచ్చేసి మిర్రర్ అయితే ఇచ్చారు, డ్రెస్సింగ్ టేబుల్. సో ఈరోజు లుక్ వచ్చేసి ఇలా ఉంది. సో టెంపుల్కి వెళ్ళడానికి సారీ అయితే తెచ్చుకున్నాను అనమాట. సో ఎట్లుంది కామెంట్ అయితే చెప్పండి. ఇక్కడ రాగానే ఇంకా ఈ రూమ్ని అయితే ఇంకా మన ఇల్లు లాగానే గజిబిజిగా చేసి పెట్టాను. సో అన్నీ ఇంకా చూశారు కదా. సో టీవీ యూనిట్ దగ్గర టీవీ అవి ఇచ్చారు కదా. సో జస్ట్ టీవీ చూడడానికి టీవీ, కానీ అది అసలు నడవది, బంద్ అనమాట. సో వాష్రూమ్ అయితే నాకు అసలు నచ్చలేదు. సో డర్టీగా అనిపించింది. సో ఇంకా మనకు ఒక డేలో ఉండాలి, నైట్లో అయితే వెళ్ళిపోతాము. ఇంక ఎట్లయినా అడ్జస్ట్ చేసుకోవాలని అడ్జస్ట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి 3 బెడ్ అనమాట. సో 3 బెడ్ ఇచ్చారు. ఇందులో సేమ్ ఉంటుంది. ఆ రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది 550ది. ఇంకా 650ది రూమ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. 3 బెడ్స్ అయితే ఇచ్చిండ్రు. ఇంకా మేము 3 బెడ్ ఎందుకు, 2 బెడ్ నైట్లో అయితే ఉండేది లేకపోతే కదా. సో అట్లా అని ఇంకా 2 బెడ్కే వెళ్ళాము. ఇంకా టీవీ అన్ని రూమ్లో టీవీస్ అయితే బంద్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ విండోస్ వచ్చేసి అసలు ఇచ్చి కూడా వేస్ట్ అనిపించింది నాకు. సో చాలా ఫస్ట్ మేము మార్నింగ్ వెళ్ళగానే మాకు ఊపిరి ఆడలేదన్నమాట. సో ఎందుకు వచ్చామో ఈ రూమ్స్కి అని అట్లా అనిపించింది. బట్ ఆఫ్టర్నూన్ తర్వాత మాకు అంటే దర్శనం చేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత మంచిగా అనిపించింది అదనమాట. ఈ రూమ్కి అయితే విండో చాలా మంచిగా ఉంది అదనమాట. సో ఇది టెంపుల్కి ఆపోజిట్గానే ఉంటుంది. సో చూశారు కదా, ఈ సందులోకి వెళ్ళి వచ్చామన్నమాట. ఈ సందు దాటితే గుడి అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ టూర్ వచ్చేసి నేను మొత్తం దర్శనం అయిన తర్వాతనే, ఫ్రీగా అయిన తర్వాతనే తీస్తున్నాను. ఇంకా ఇప్పుడు నేను స్టార్టింగ్ వెళ్ళి మీకు చెప్తాను. మేము రైల్వే స్టేషన్కి వచ్చాం కదా, అక్కడ ఆటో ఫస్ట్ మేము చాలా ఆలోచించాం. బట్ అక్కడ చాలా హుషారుగా ఉండాలన్నమాట. డల్గా ఉంటే ఇంకా వాళ్ళకి అర్థం చేసుకుంటారు, వీళ్ళకేం తెలియదు అని. సో అక్కడ ఇంకా పర్ సీట్ 20 రూపీస్
మేము నలుగురం కదా, సో బాబుకైతే తీసుకోలేదు. 60 రూపీస్లో మేము వచ్చాము. బట్ కొందరు ఇట్లా 200 కూడా చెప్పారు, మేము వెళ్ళలేదు. 60 రూపీస్ చెప్పి మేము అందులో కూర్చున్నాము. అక్కడికి వెళ్ళి మాకు డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి తీసుకొని వెళ్ళకుండా అన్ని గేట్స్ ఉంటాయి, ఇట్లా గేట్ 1 గేట్ 2 అట్లా 6 7 వరకు అట్లా సంథింగ్ 8 వరకు ఏదో ఉంటుంది. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత మాకు డైరెక్ట్ రూమ్ దగ్గర తీసుకుని చాలా పాష్గా ఉన్న రూమ్స్ అయితే తీసుకొని వెళ్ళారు. సో మేము అక్కడ ఏం తీసుకోలేదు రూము, ఇంకా మాది మేము చూసుకుంటామని అక్కడికి వెళ్ళి వచ్చామన్నమాట. మనకు దర్శనం చేసి ఆఫ్టర్నూన్లోనే ఉండాలి, ఈవినింగ్కి వెళ్ళి మళ్ళీ బయలుదేరాలి కదా. సో ఎందుకు మళ్ళీ అంత కాస్ట్ పెట్టి రూమ్స్ అని అనుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చామన్నమాట. ఇంకా ఆలోచించుకుంటానే ఇక్కడ మన టెంపుల్కి ఒక మెయిన్ గేట్ దగ్గర నిలబడ్డాము. ఒక ఆయన వచ్చేసి మా దగ్గర రూమ్స్ ఉన్నాయి తీసుకోండి, చాలా ఫోర్స్ చేస్తారనమాట, చాలా బలవంతంగా చేస్తారు. సో మా ఆయన చూసిన తర్వాత తీసుకోండి అని చెప్పాను కదా, చూద్దామని తన వెనుక వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూపించాను కదా రూము, 2 బెడ్స్కి వచ్చేసి 550, ఇంకా 3 బెడ్స్కి వచ్చేసి 650 అనమాట. ఇంకా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో తీసుకుంటే 650, ఇంకా మేము థర్డ్ ఫ్లోర్లో తీసుకున్నామని 550. కానీ బాగానే ఎక్కడం దిగడం అయితే చాలా అవుతుంది. ఇంకా ఇక్కడ గార్డెన్ కూడా చూపిస్తున్నాను, అట్లే చూస్తూ నేను చెప్పినని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఈ గార్డెన్ అయితే మాకు మస్తు ఇదైందనమాట. సో ఫుల్ టైంపాస్ అయింది. ఇంకా రూమ్ గురించి చెప్పాను కదా, ఇంకా రూమ్కి అయితే వచ్చినాం మేము. ఇంకా 4 o'clockకి రూమ్కి టచ్ అయినాము. 5 o'clock వరకు మేము ఫ్రెష్ అయినాము. ఎవరైతే మాకు రూమ్ దగ్గరికి తీసుకుని వచ్చారో కదా, మా ఆయనకి ఇంకా తొందరగా ఫ్రెష్ అవ్వండి, టెంపుల్ దగ్గరికి నేను డైరెక్ట్గా తీసుకొని వెళ్తాను మీకు అని అలా చెప్పిండు. సో మా ఆయన డైరెక్ట్గా తీసుకుని వెళ్తాడు కదా, వేరే గేట్లకి వెళ్ళి అని చెప్పిండు. మళ్ళీ ఇంత చాలా అంటే మస్తు జనాలు ఉన్నారు. మేము థర్స్డే రోజు వెళ్ళాం కదా, సో చాలా 90% మన సౌత్ వాళ్ళే ఉన్నారు. సో మరాఠీ వాళ్ళైతే చాలా కొంచెం, నేనైతే షాక్ అయినా, ఏంటి ఇక్కడ అంటే మహారాష్ట్రలో సౌత్ వాళ్ళు ఇంతమంది వస్తారా షిరిడీకి అని నేనైతే మస్తు షాక్ అయినా. ఇంకా తను ఏం చేసిండంటే మాకు తీసుకుని వెళ్ళాడు. ఇంకా పూల దండలు అవి తీసుకొని వెళ్తాం కదా, ఆ షాప్ వాళ్ళకు కనెక్ట్ ఉంటుందన్నమాట. సో ఆటో వాళ్ళకు రూమ్స్ వాళ్ళకు అది కనెక్ట్ ఉంటాయి. వాళ్ళు ఆ షాప్కి అయితే తీసుకుని వెళ్ళారు. ఇంకా మా ఆయన చేతిలో ఒక కవర్ పట్టించి ఇంకా తనకి ఇష్టం వచ్చినవన్నీ ఇంకా ఆ కవర్లో అయితే వేసిండు అనమాట. స్వీటు, ఇంకా అదేమో ఉంటాయి వైట్వి తినే స్వీట్ ఉంటుంది ఏదో, ఇంకా అన్నీ ఇంకా కవర్లో పూలు చెద్దరు అన్నీ వేశాడు. ఇంకా మాకు 1600 అని బిల్ చెప్పిండు. సో 1600 చెప్పగానే నాకైతే మస్తు కోపం వచ్చింది. బట్ మా ఆయన ఏంటి, దేవుని దగ్గర వచ్చినాము అలా కోపం పడకు ఏమనకని అలా నాకైతే అన్నాడనమాట. బట్ అయినా పూలకు స్వీట్కి దానికి ఇక 1600 అంటే కోపం రాదా ఫ్రెండ్స్. సో కవర్లో అలా మన చేతికి పట్టించి మనకు అడగకుండానే ప్రతి ఒక్కటి వేయడమే, ఇంకా అన్నీ వేసిన తర్వాత ఇంత బిల్ అయిందని చూపించడం. ఇంకా దేవుని దగ్గర వెళ్ళిన తర్వాత మనం కూడా ఏం అనలేము, కానీ వాళ్ళకి తెలుసు, అందుకే అట్లా చేస్తారు వాళ్ళు. సో పూల దండల కాడైతే చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. సో చాలా మోసాలు అయితే చేస్తారు. 100 రూపాయల చీజు అంటే 100 రూపాయల ఐటమ్ వచ్చేసి ఒక 400-500 అట్లా అమ్ముతున్నారు. ఆ 1600లో నాకు పెద్దగా ఏమి ఇవ్వలేదు. ఒక పూల దండ, ఒక స్వీటు, ఇంకా ఒక తీయటివి అవి గోళీల్లాగా ఉంటాయి, అది ఏమంటారు తిలుగులు అంటాం మేము, మన సైడ్ ఏమంటారు తెలియదు. తో శనగలు అవి ఉంటాయి. అవి ఒక 2 ప్యాకెట్స్ చెద్దరు ఇచ్చాడు. చెద్దరు ఒకటి కొంచెం పెద్ద చెద్దరు ఇచ్చాడు. ఇంకా ఏంటి 1600 అనేసరికి ఇంకా మళ్ళీ ఒక 2 ఐటమ్స్ తీసి మాకు 1030కి ఇచ్చాడు. మా ఆయన ఇంకా సైలెంట్గా అయితే వచ్చినాం అనమాట. ఇంకా దేవుని కోసం కదా అట్లా అని సైలెంట్గా అయితే వచ్చి దర్శనం అయితే చేసినాము. ఇంకా మాకు జరిగిన మోసం అనమాట. ఇంకా టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మనకు సిట్టింగ్ అంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత చాలామంది ఉంటారు కదా, మనకు ఇట్లా క్యాబిన్ లాగా ఉంటాయి, హాల్ లాగా. సో అక్కడైతే కూర్చోబెడతారు. ఒక్కొక్క రూమ్ ఖాళీ అయిన తర్వాత దర్శనం అయిన తర్వాత మనల్ని దర్శనంకి అయితే పంపుతారనమాట. నాకైతే అది మంచిగా నచ్చింది. ఇంకా అర్లీ మార్నింగ్ వెళ్ళినందుకు అక్కడ టీ కూడా ఫ్రీగానే ఇస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి 3 రూపీస్కి బయటికి వచ్చిన తర్వాత 3 రూపీస్కి టీ అనమాట. ఇంకా భోజనాలు అయితే ఇంకా ఫ్రీ అదనమాట. సో మేము ఇక్కడ ఇప్పుడు లంచ్కి అయితే వెళ్తున్నాము. దర్శనం అయిన తర్వాత మనకు టికెట్స్ అక్కడనే ఇస్తారు. సో ఆ టికెట్స్ తీసుకొని మనము ఇక్కడ ప్రసాదం కోసం అయితే రావాలన్నమాట. సో లంచ్కి అయితే మేము వచ్చినాం. ఇక్కడ ఇంకా చూపించాను కదా నేను, హైవేకి వెళ్ళి మనం గేట్ నెంబర్ 6 to 7కి వెళ్ళి స్ట్రైట్గా వస్తే సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే మనము ఇక్కడైతే వస్తాము. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్, సో తెలిసిన వాళ్ళకి కాదు.
ఇక్కడైతే చాలా దొంగలు ఉంటారు, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. చూసారు కదా అక్కడ బోర్డు. ఇంకా ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ తెలుగు వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది అయితే లేకుంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేస్లో తెలుగు లాంగ్వేజ్ అయితే ఉంటుంది. మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, ఈ 4 లాంగ్వేజ్ బోర్డ్స్ అయితే ఉంటాయి. సో అదనమాట నాకైతే మస్తులు అనిపించింది, ఎవరికి ఇబ్బంది లేకుండా. సో అది చదువుతూ వెళ్ళొచ్చు, ఈజీగా వెళ్ళొచ్చు అదనమాట. ఇంకా ఫ్రీ భోజనాలు వచ్చేసి ఫ్రీ పాస్ అయితే ఇచ్చిండ్రని చెప్పాను కదా. ఇంకోటి ఇక్కడ విఐపి అంటే కొంచెం ఉంటారు కదా, అట్లా వాళ్ళ కోసము 50 రూపీస్ ఛార్జ్ చేయాలి అక్కడ. 50 రూపీస్ పెద్దవాళ్ళకి, అడల్ట్కి 50 రూపీస్, ఇంకా కిడ్స్ కోసం, చిల్డ్రన్ కోసము 30 రూపీస్ అదనమాట. ఇంకా మేము లంచ్ అయితే చేసినాము. లంచ్ వచ్చేసి 11 o'clock అయితే చేసినాం అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్లో ఏం లేదు, డైరెక్ట్ దర్శనం చేసినాము, వచ్చినాం, లంచ్ చేసినాము. లంచ్ చేసిన తర్వాత ఇంకా నైట్ గురించి ఇంకా ఇట్లా మరి ఇక్కడ వస్తే ఈ 50 రూపీస్ ఫుడ్ తీసుకున్న తర్వాత 50 రూపీస్ ఫుడ్ తిందామని ఇక్కడ డిసైడ్ అయినాము. ఆయన చెప్తున్నాడు ఇక్కడ 50 రూపీస్ ఫుడ్, అక్కడ ఫ్రీ భోజనం, ఇది 50 రూపీస్ భోజనం అని చెప్తున్నాడు అనమాట అతని. సో ఇంకా నైట్లో వచ్చి ఇక్కడనే డిన్నర్ చేసి మళ్ళీ మనం బయలుదేరామని ఫస్ట్ ఇక్కడనే ప్లాన్ చేసుకున్నాను నేను. కానీ మాకు ఇక్కడ వచ్చే అవసరం రాలేదు, అది ఎందుకు చెప్తాను. ఇంకా ఇక్కడైతే వెళ్తూనే ఉన్నాము. ఇంకా చూసారు కదా, ఇవే టికెట్స్ అన్నమాట. మనకు దర్శనం చేసుకున్న తర్వాత అక్కడనే ఇస్తారు, మళ్ళీ ఎక్కడ బయటే వెతకడం అవసరం లేదు. అక్కడ దర్శనం అయిందంటే వాళ్ళు మన చేతిలో కంపల్సరీ ఇస్తారు. ఇంకా వచ్చాము ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి పర్ డేకి 4,000 పబ్లిక్, 4,000 మందికి ఇక్కడ భోజనాలు అయితే ఇస్తారనమాట, అవుతుందన్నమాట. సో అక్కడక్కడ మిస్టేక్ అవుతుంది, సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ క్లిప్ అనేది నేను కొంచెం దాపెట్టుకుని అయితే షూట్ చేశాను. మళ్ళీ ఎవరైనా ఏమైనా అంటే కష్టము, అరిస్తే కష్టం అని భయపడుతూ షూట్ అయితే చేసినాను, ఫోన్ అనేది కిందికి పట్టుకుని అట్లా. సో ఐ హోప్ మీకు అన్నీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైతే లైక్స్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఏదైనా కమెంట్ చేసి సజెస్ట్ అయితే చేయండి. సో మాకు జరిగిన మోసం ఇది అదనమాట. సో మీకు ఎవరికి ఇలా జరగకూడదు అని నేను ఈ వీడియో అయితే చేసినాను. ఇంకా ఇక్కడ మాకు ఫుడ్లు ఏమి ఇచ్చారంటే చపాతి, 2 కర్రీస్, ఇంకా రవ్వ పాయసం ఇచ్చారు, పప్పు అన్నము. మా బాబుకైతే మస్తు నచ్చింది కదా కార్తీక్. మా కార్తీక్ అయితే ఈ ఫుడ్ సౌత్ వాళ్ళకైతే అసలు నచ్చదు, సప్పగా ఉంటుంది, కారం అయితే ఉండదు అదనమాట. సో ఇట్లా ఉంటుంది. సో ఇది వచ్చేసి మా షిరిడి వ్లాగు, ఓకేనా.